హలో మూవీ లవర్స్. జూన్ 2022లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సుడల్ వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా వచ్చిన 8 ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసే సుడల్ సీజన్ 2. సంక్రాంతికి వస్తున్న మూవీతో ఫేమస్ అయిన ఐశ్వర్య రాజేష్, కదీర్లు లీడ్ రోల్స్ లో, క్రియేటర్స్ పుష్కర్, గాయత్రిల ఆధ్వర్యంలో, డైరెక్టర్స్ బ్రహ్మ సర్జన్లు డైరెక్ట్ చేసిన ఈ సుడల్ సీజన్ 2 ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ ట్విస్ట్లతో కూడిన సీజన్ 1 హిట్ అవడంతో సీజన్ 2 పై క్రియేట్ అయిన ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోవడానికి రైటర్స్ పుష్కర్, గాయత్రి, డైరెక్టర్స్ బ్రహ్మ సర్జన్లు చేసిన ప్రయత్నం, వాళ్ళ హార్డ్ వర్క్ ఈ సీజన్ 2లో అయితే క్లియర్ గా కనిపించింది. కానీ సీజన్ 1 ఇచ్చినంత కిక్ అయితే సీజన్ 2 ఇవ్వలేకపోయిందనే చెప్పాలి. సీజన్ 1 క్లైమాక్స్ లో ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ కు ఉన్న చిన్న లింక్ తప్ప సీజన్ 1 స్టోరీకి సీజన్ 2 స్టోరీకి సంబంధం లేదు. కాబట్టి సీజన్ 1 చూడకపోయినా సీజన్ 2ని ఫ్రెష్గా చూసే ఆడియన్స్కి కూడా క్లియర్గానే అర్థమవుతుంది సీజన్ 2. ఒక్కో ఎపిసోడ్ 40 to 50 మినిట్స్ డ్యూరేషన్లో ఉన్న మొత్తం 8 ఎపిసోడ్స్లో ఫస్ట్ 5 ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. 6th ఎపిసోడ్ యావరేజ్గా అనిపించింది. చివరి 2 ఎపిసోడ్స్ మాత్రం బాగా ల్యాగ్గా అనిపిస్తూ బోర్ కొట్టించాయి. అష్టకాళి జాతర ఉత్సవం మాత్రం చాలా గ్రాండ్గా అనిపించింది. ఫస్ట్ సీజన్లో లాగానే ఈ సీజన్లో కూడా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులతో పాటు కథలో ఎన్నో మలుపులు కూడా ఉన్నాయి. అబ్రహం జోసెఫ్ సినిమాటోగ్రఫీ సూపర్. పుష్ప 2కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన శామ్సియస్ ఈ వెబ్ సిరీస్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. తన సిస్టర్ చావుకి కారణమైన వ్యక్తిని హత్య చేసి జైల్లో ఉన్న నందినిని ఎస్ఐ చక్రవర్తి ప్రోద్బలంతో జైలు నుంచి బయటకు తీసుకురావాలని ట్రై చేసే లాయర్ చెల్లప్పని ఎవరో హత్య చేస్తారు. చెల్లప్ప హత్యకు గురైన కాటేజ్లోనే ముత్తు అనే అమ్మాయి తుపాకీతో సహా దొరుకుతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యతను ఇన్స్పెక్టర్ చక్రికి అప్పగిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. తన ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుండగానే తామే హత్య చేశామని ఇంకో 7 అమ్మాయిలు వేరువేరు స్టేషన్స్లో లొంగిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ వెబ్ సిరీస్ బేసిక్ స్టోరీ. నందినిగా ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ బాగుంది, కానీ తన క్యారెక్టర్ మాత్రం ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే స్థాయిలో లేదు. ఇన్స్పెక్టర్ చక్రిగా కదీర్, లాయర్ చెల్లప్పగా లాల్ యాక్టింగ్ బాగుంది. ముత్తుగా గౌరీ కిషన్తో పాటు మిగతా 7 అమ్మాయిలు కూడా ఎవరి క్యారెక్టర్స్కి వాళ్ళు న్యాయం చేశారు. ఫైనల్గా చెప్పాలంటే ఈ సీజన్ 2 సీజన్ 1 అంతా బాగాలేకపోయినా సీజన్ 1 నచ్చిన ఆడియన్స్ని మాత్రం డిసప్పాయింట్ చేయదు. క్రైమ్ థ్రిల్లర్స్ అండ్ మర్డర్ మిస్టరీలు నచ్చే ఆడియన్స్కి ఈ వెబ్ సిరీస్ షూర్గా నచ్చుతుంది. జనరల్ ఆడియన్స్కి కూడా డీసెంట్గానే ఉందనిపించే ఛాన్స్ ఉంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.